just this money activities will be taken up by these beneficiary participants and also particularly the beneficiaries retailing, agriculture, horticulture, MSME, handlooms, and from all the participants. Sir, this is second trench release program by Honorable Chief Minister, in which 23.14 lakh beneficiaries are going to get 4,339.39 crores directly. More than 1.4 lakh crore has been passed on to the beneficiaries in different manner. Indeed, point out one very important thing which Honorable Chief Minister keeps on repeating. Most of the beneficiaries are SC, ST, BC. We know in this age group 45 to 60 years. Yes, 45 to 60 years. It is also available from the government and from the banks and other in the Reliance, Procter & Gamble and Anna Group. 7,000 to 10,000 per month. వికలాంగులకు ఇటువంటి వారికి కూడా సామాజిక పెన్షన్ల ద్వారా కూడా ప్రతి ప్రతి చెల్లెమ్మ ఖాతాలో 18,750 రూపాయలు చొప్పున గత సంవత్సరం జమ చేశాం, అకౌంట్లోకి జమ చేస్తా ఉన్నాం. దీనితో ఇళ్ల పట్టాలు కానివ్వండి, సున్నా వడ్డీ కానివ్వండి, వైఎస్ఆర్ చేయుత ద్వారా మాత్రమే వీళ్ళంతా కూడా 45 నుంచి 60 సంవత్సరాల వయసు అంటే మోస్ట్ రెస్పాన్సిబుల్ వయసు ఉన్న అక్క చెల్లెమ్మలు అందరూ కూడా కుటుంబ బాధ్యతాయుతంగా కూడా మోస్తా ఉన్న వ్యక్తులు. వీళ్ళు రససారథులుగా ఆ కుటుంబాన్ని వీళ్ళ చేతుల్లో డబ్బు గన పెడితే ఈ డబ్బు పూర్తిగా వాళ్ళ కుటుంబం మంచి కోసము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు ఈ వైఎస్ఆర్ చేయుత ద్వారా అందుబాటులో ఉండే విధంగా ఈరోజు వరకు చూస్తే సుమారు 24 లక్షల బడుగు బలహీన వర్గాల మహిళలకు ముఖ్యమంత్రి జగన్ అందించిన ఆర్థిక చేయూత వారి జీవితాలను తెచ్చింది బంగారు కవిత. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలగన్న ఈ అద్భుత పథకం ఈరోజు అక్క చెల్లెళ్ల ముందుగా పథకం ద్వారా దాదాపుగా 23,44,000 మంది అక్క చెల్లెమ్మలకు అక్షరాల 4,395 కోట్లు ఉంటే దాదాపుగా 4,400 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి వాళ్ళ బాబు కోసం జమ చేసే గొప్ప కార్యక్రమం. 23,44,000 అంటే దాదాపుగా వారి కుటుంబ సభ్యులు కూడా ఇంట్లోకి కలుపుకుంటే దాదాపుగా 1 కోటి జనాభాకు మంచి జరిగించే గొప్ప కార్యక్రమానికి ఈరోజు దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈరోజు ఆ ప్రతి అక్కకు తమ్ముడిగా, ప్రతి చెల్లెమ్మకు అన్నగా ఈరోజు మీ అందరి చల్లని దీవెనలతో దేవుడి దయతో ఈ కార్యక్రమం చేసే అవకాశం దేవుడు ఇచ్చాడు. ఎన్నికలప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఆ ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఆ ప్రతి అక్కకు, ఆ ప్రతి చెల్లెమ్మకు, అర్హులై ఉన్న ఆ ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా ఆ ప్రతి కుటుంబానికి కూడా ప్రతి ఏటా 18,750 రూపాయలు వరుసగా 4 ఏళ్ల పాటు
అంటే 75,000 రూపాయలు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో వేసే గొప్ప కార్యక్రమం. ఈ సంవత్సరం వరుసగా 2వ ఏడాది అమలు చేస్తున్న ఈ కార్యక్రమంగా ఈ సందర్భంగా ఆ ప్రతి అక్కకు ఆ ప్రతి చెల్లెమ్మకు మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. Disburse the Chevita amount by pressing the button and also check distribution to the beneficiaries. ఓకే సార్. మా మహిళలు పట్టుకున్నాం. మా కవర్ తీసేయమ్మా. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ వచ్చేసింది సార్. అంటే మిగతా 56,000 మిగతా బాగా పోషన్. ఓకే సార్. ఓకే అమ్మా. మేయర్ గారు పట్టుకోండి. ఓకే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ మ్యామ్. మేడం మా ఇటు చూడండి. ఓకే మా తీసేసుకో సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు వైఎస్ఆర్ చేత పథకం కింద గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి లబ్ధిదారులకు ఏదైతే 2వ విడత కార్యక్రమం భాగంగా అమౌంట్ రిలీజ్ చేయాల్సిన ఉందో ఈరోజు అందరికీ రిలీజ్ చేయడం జరిగింది. అందరికీ అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఉన్న స్థాయిలో కార్యక్రమంలో మేమందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ గౌరవ ఎమ్మెల్సీ గారు, గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అలాగే మన జిల్లాలో ఉన్న బీసీ కార్పొరేషన్ ఎంతోమంది చైర్మన్ ఉన్నారు, చైర్పర్సన్ ఉన్నారు. అందరూ కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మన జిల్లాలో ఉన్నటువంటి
డిఆర్డి అలాగే మెప్మా ఎస్హెచ్జి గ్రామీణ ప్రాంతాల్లో మెప్మా అర్బన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ఎంతోమంది లబ్ధి పొందుతున్నారు. 45 వయస్సు నుంచి 60 సంవత్సరాల వరకు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. లబ్ధిదారులు కూడా ఇక్కడ రావడం జరిగింది. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చెప్పాలంటే మూర్తి విడతలో మన జిల్లాలో 1,42,000 మందికి దాదాపుగా 267 కోట్లు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 2 విడత కార్యక్రమంలో 1,34,000 మందికి 260 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, చేయూత పథకం కింద ఇది ఒక కన్వర్జెన్స్ ప్రోగ్రామ్. ఏదైతే అమౌంట్ వాళ్ళ అకౌంట్లో జమ అవుతుందో ఎస్హెచ్జి గ్రూప్లో ఉన్నటువంటి సంఘాలు మండల స్థాయిలో, విలేజ్ స్థాయిలో వాళ్ళు చర్చించి, అలాగే డిఆర్డిఏలో మెప్మాలో బ్యాంకు రుణాలతో కూడా ఎక్కడైనా అవసరం ఉంటే ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఇన్కమ్ వచ్చే ఆదాయం వచ్చే కార్యక్రమం అదే విధంగా సాధ్యమవుతుంది. కిరాణా దుకాణం కానీ, డైరీ యూనిట్స్ కానీ, ఇటువంటి ఇన్కమ్ జనరేటింగ్ అసెట్స్ ఏ విధంగా తయారవుతుందో అది కూడా ఈ కార్యక్రమం కన్వర్జెన్స్ భాగంగా చేయడం జరుగుతుంది. మొదటి విడతలో మన జిల్లాలో ఏమేమి చేశారు, ఎంతవరకు గ్రౌండ్ అయింది, ఎంతమంది గ్రౌండింగ్ స్టేజ్లో ఉన్నాయి, అది కూడా రివ్యూ చేసుకుంటూ ఈ సంవత్సరం కూడా ఏదైతే అమౌంట్ ఈరోజు అకౌంట్లో పడిందో లబ్ధిదారుకి ఏ విధంగా వారు ఉపయోగించాలి, దీనివల్ల ఆదాయం పెరగాలి, వాళ్ళకి లైవ్లీహుడ్ బాగా ఇంప్రూవ్ కావాలి, ఆ ఉద్దేశంతో ఇంకా వైఎస్ఆర్ చేత కార్యక్రమం ఆ ఉద్దేశం సాధించడానికి ఇక్కడ కూడా అన్నీ కూడా రివ్యూ చేసుకుంటూ లబ్ధిదారుల స్థాయిలో, అలాగే మండల స్థాయి, జిల్లా స్థాయిలో దీనివల్ల ఇంకా ఒక ఫ్యామిలీలో, కుటుంబంలో అన్ని విధంగా ఇంప్రూవ్మెంట్ రావాలి, ఆ ఉద్దేశంతో ఇక్కడ కూడా జిల్లా స్థాయిలో కూడా మరీ సతించి అన్ని విధంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా లబ్ధిదారులకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.